ఇరాన్ దేశంలో గత 2 వారాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రక్తసిక్తంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు దాదాపు 2000 మంది మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆందోళనలో ఇంత భారీ స్థాయిలో మరణాలు సంభవించాయని అధికారులు అంగీకరించడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన సదరు ఇరాన్ అధికారి ఈ మరణాలకు నిరసనకారులు కారణం కాదని, వారి ముసుగులో ఉన్న ఉగ్రవాదులే పౌరులను, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మరణించిన వారిలో భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నారనే ఖచ్చితమైన వివరాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఈ అశాంతిని ప్రేరేపిస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. గతేడాది ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల అనంతరం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం, కరెన్సీ విలువ పడిపోవడంతో సామాన్య ప్రజలు విధుల్లోకి వచ్చారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాలుగా దీనిని నిపుణులు అభివర్ణిస్తున్నారు. విజయవాడ వైఎస్ఆర్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని పౌర సమాజానికి కాంగ్రెస్ మనవి చేస్తుందని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అపచారం జరుగుతుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మరియు అతని బృందం వెల్లంపల్లి యాగి చేయటాన్ని ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీటీడీలో వైకాపా పాలనలో కల్తీ నెయ్యి విషయంలో జరిగిన దోపిడీలో ప్రత్యేక దర్యాప్తు సంస్థ దర్యాప్తులో అక్రమాలు, దోపిడీ అనేకంగా వార్తలు వచ్చాయని అన్నారు. అక్కడ న్యూస్ ని రాజకీయ లబ్ధి కోసం డ్రామాలు ఆడుతున్నారు. వీరికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాను సీఎంగా అమ్మవారి గుడికి 70 కోట్ల రూపాయలు ప్రకటించి 7,000 రూపాయలు కూడా ఇవ్వలేదని విషయం నిజం కాదా అని శివాజీ ప్రశ్నించారు. ఈరోజు విజయవాడ నగరానికి సంబంధించిన ప్రధాన ప్రాంతీయ పార్టీ నాయకులు వెల్లంపల్లి గారు, మల్లా విష్ణు గారు, వాళ్ళ అనుచరుగాను అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి గుడిని కేంద్రంగా చేసుకొని ఏదో అన్యాయం జరిగిపోతుంది, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, అమ్మవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఉనికిని, వాళ్ళ రాజకీయ గుర్తింపుని కాపాడుకోవడం కోసం అమ్మవారు గుడి పేరు చెప్పి రాజకీయాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంతకుముందు ఒక వారం రోజుల ముందు ఇదే మల్లా విష్ణు ద్రాక్షారామం గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ శివలింగానికి మీద అపచారం జరిగిందని గుండెలు బాదుకున్నాడు. అయ్యా, మీ హాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు కనకదుర్గమ్మ గుడి దేవస్థానానికి, అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 70 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పి కనీసం 7,000 రూపాయలు కూడా కేటాయించిన వైద్యం స్పష్టంగా కనపడతా ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు గుడికి నగరం నుంచి తీసుకెళ్లే భక్తులని ట్రిప్పులు పెంచడం కానీ, అవి భక్తులు తెచ్చుకునే పాయింట్లు విజయవాడ ఆటోనగరం, కృష్ణలంక, సింగనగరం అటువంటి ప్రాంతాలకి ఏమి విస్తరించకుండా కాలక్షేపం చేశారు తప్ప, ఎండోమెంట్ ఆస్తుల్ని కబ్జా చేశారు తప్ప ఇంకొకటి కాదు. తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి విషయంలో అక్కడ పాలక మండలి చేసిన అక్రమాల పుంకాల సిట్టు నేపథ్యం దర్యాప్తులో అనేక విషయాల్లో వైకాపా పాత్ర స్పష్టంగా రాష్ట్ర ప్రజానికానికి అర్థమవుతున్న నేపథ్యంలో విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు అమ్మవారి గుడిలో ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు అమ్మవారి గుడి మీద చిత్తశుద్ధి ఉంటే ఏదో ప్రమోటీ కింద ఎంప్లాయీని మీరు ఈవోగా పెట్టడం ఏంటి? అంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ ఉండేది కదా, ఐఏఎస్ ఆఫీసర్ని తొలగించేసి మా మామూలు అధికారిని, నాన్ ఐఏఎస్ అధికారిని పెట్టడం వల్ల అతనికి పట్టు లేకుండా పోతా ఉంది. అప్పుడేమో ఆ విధంగా చేసి ఇప్పుడు మళ్ళీ తగ్గుదలమ్మా అని చెప్పి మీరు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు. మీకు కూడా సుమారు వాళ్ళు వీళ్ళు కలిపి రాజ్యసభ మెంబర్లు, లోక్సభ మెంబర్లు కూడా ఒక 10 మంది ఉన్నారు. అయ్యో, విజయవాడ మీద నుంచి ఏదైనా ఒక ట్రైన్కి కనకదుర్గమ్మ తల్లి పేరుతో నామకరణం చేయించే దానికోసం మీ పార్లమెంటు సభ్యులు, లోక్సభ సభ్యులతోటి సంబంధిత మంత్రులు
దగ్గర మాట్లాడటం కానీ వెళ్ళలో నిలబడటం కానీ ఏదో ఒకటి కార్యక్రమం చేయాలి కదా. అన్ని పుణ్యక్షేత్రాలకి తిరుపతికి తిరుమల ఎక్స్ప్రెస్ ఉంది, శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది, షిరిడీకి షిరిడి ఎక్స్ప్రెస్ ఉంది, వారణాసి కాశీ ఎక్స్ప్రెస్ ఉంది. దేశంలో అన్ని పుణ్యక్షేత్రాలకి ఉంటే విజయవాడకి ఎందుకు లేదు? దాని గురించి ఏదైనా ఆలోచన చేయాలి కదా. కేవలం మీ రాజకీయ గుర్తింపు కోసం గుడిని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడాన్ని ప్రజలు విశ్వసించరు. మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే రండి, ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. వైకాపా హాయంలో మీరు చేసిన అక్రమాలు దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకొని దేవాదాయ శాఖ మంత్రిగా తాను అధికారంలో ఉన్నప్పుడు చేసింది, దాని మీద ఒక చర్చకి రండి. మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేమీ లేకుండా నగర సమగ్రాభివృద్ధి, దేవాలయాల అభివృద్ధి మీద, 2 పంటలకి నీళ్ళు ఇస్తామనే దాని మీద ఎప్పుడన్నా మీరు మాట్లాడారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పుడు ఇంకేమైనా ప్రకాశం బ్యారేజ్ నుంచి డబ్బులు 2 బ్యారేజీలు కడతానని చెప్పి డిపిఆర్లు ఇచ్చి అనౌన్స్ చేసి 2,000 కోట్లు 3,000 కోట్లు శ్రీకాకుళం దగ్గర క్యాష్వే కడతానని చెప్పి, బండ్ కడతానని చెప్పి, మినీ బ్యారేజీ కడతానని చెప్పి, 5 టీఎంసీలు నిల్వ పెడతానని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడాడే. తాను తండ్రి ప్రారంభించిన కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పథకాన్ని తెలుగుదేశం వల్ల 40% చేసింది, వీళ్ళు అది కూడా చేయలేదు. ఇప్పుడు చేసేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి మాట్లాడటం ఇది కేవలం రాజకీయ లబ్ధి, మనుగడ, ఉనికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకోవడం కోసం తప్ప ఇంకొకటి కాదని, వీళ్ళకి అర్హత హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడతా ఉంది. పౌర సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూరం పెట్టవలసిందిగా సవినీయంగా మనజేస్తా ఉన్నా. ఇప్పటికీ వాళ్ళు అమరావతి రాజధాని అని చెప్పి ప్రకటించట్లా. అమరావతి రాజధానిగా ప్రకటించండి అని చెప్పి ఇప్పుడు అమ్మవారి గుళ్ళో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి వెల్లంపల్లి మల్లా విష్ణు గగ్గోలు పెడుతున్నారే. ఈ ప్రాంత ప్రజానీకం అమరావతి రాజధానిగా ఉండాలి, శాశ్వత రాజధానిగా ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తుంటే ఆ డిమాండ్కి అనుగుణంగా మీరు ఎందుకు గొంతెత్తారో గుంటూరు జిల్లాలో వైకాపా నాయకులు కానీ, విజయవాడలో వైకాపా నాయకులు కానీ ఈ ప్రాంత ప్రజల అభిప్రాయాల్ని, సెంటిమెంట్ని గౌరవించకుండా గుడి దగ్గర ఏ పాలలో పురుగులు వచ్చి అని చెప్పి యాగి చేస్తే జనం మిమ్మల్ని నమ్మడం. అసలు రాజధాని అమరావతిలో ఉండేదాని మీద మీ అభిప్రాయాలు పత్రికాముఖంగా వచ్చి చెప్పాలని చెప్పి వెల్లంపల్లిని, మల్లాది విష్ణుని, కృష్ణా జిల్లాలో ఉండే ఆ నాయకత్వాన్ని, గుంటూరులో ఉండే వాళ్ళ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే దీని మీద ప్రజలకి ఒక విస్పష్టమైన ప్రకటన చేయాలి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా? మీ పార్టీ స్టాండ్ ఏంటి? అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు కొత్తవేటి దూరంలో అమరావతికి ఉంటా ఉన్నారు, అవతల ఒడ్డునేమో రాజధాని ఉంది, యువతల ఒడ్డున మీరు ఉంటున్నారు. ఈ రాజధాని మీద మీ స్టాండ్ ఏంటో చెప్పాలని చెప్పి మా ప్రజలకు గొంతుస్తారా? ఇప్పటికీ మీరు 3 రాజధానుల మీద అనుకూలంగా ఉన్నారా? ఏంటో చెప్పాలని చెప్పి మేము ఇక్కడ ఉండే వైకాపా నాయకులు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కొలనగొండ శివాజీ, విజయవాడ. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో గల సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం కావడం జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కజ్గిరి జోన్ లో కలిపింది వాస్తవం కాదా అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూటిగా ప్రశ్నించారు. 17వ తేదీన నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేస్తే మల్కజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు కూడా ధృవీకరిస్తున్నారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీలోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమే. భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిది. మన అస్తిత్వం, ఆత్మగౌరవంపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతి ర్యాలీని ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం వరకు సాగుతుంది. భారీ ర్యాలీలో అన్ని సంఘాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తలసాని సందర్భంగా పిలుపునిచ్చారు. వాళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం. ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం. రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ
ముషిరాబాద్ వరకు కచంబాద్ ఇండస్ట్రీ కానీ, మరి అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే, మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పండుగ అయినప్పటికీ మరి చాలామంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి. కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా మీకు ఉన్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది, మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు, లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు, అమాలీలు ఉండొచ్చు, అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు. అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మన ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి, ఈరోజు దర్జీ సంఘం ఉన్నది, విశ్వకర్మ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కాలనీలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలు కానీ అందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంటా ఆర్గనైజేషన్ల వారిగా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను. కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడడానికి దయచేసి ఏ ఆర్గనైజేషన్స్ వచ్చినాయో, మరి కార్పొరేటర్లు కానీ, కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు కానీ, వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరితో ఒక అర్ధగంటలో కంప్లీట్ చేద్దాం. కాబట్టి దయచేసి అదే దెబ్బతిన ప్రమాదం ఉంది కాబట్టి సికింద్రాబాద్లో పనిచేసేటువంటి మీడియా, ప్రింట్ మీడియా సోదరులను కూడా పూర్తి స్థాయిలో సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకోవడానికి అందరూ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి మన డివిజన్లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా కదిలించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు ప్రధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకు సికింద్రాబాద్ ఆకర్స్ కానివ్వండి, మోండా డివిజన్ కానివ్వండి, అదేవిధంగా పాట్ మార్కెట్ అసోసియేషన్ కానివ్వండి, మరి వీరితో పాటు మంచిర్యాలపేట, పద్మారావు నగర్ కూడా ఇక్కడనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి ఆడ నుంచి గురుద్వారా ఉన్నది. ఆ గురుద్వారా స్వర్ధాజీ ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి సికింద్రాబాద్ కోర్టు వాళ్ళు కూడా, అడ్వకేట్లు కూడా మరి నిన్న సంఘీభావం తెలిపారు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని, ఆ తర్వాత మనం ప్రశాంత్ థియేటర్ మీదుగా పోయినప్పుడు క్లాక్ టవర్ నుంచి ఏదైతే చందన బ్రదర్స్ క్లాక్ టవర్ ప్రాంతం దాటిన తర్వాత చౌరస్తా ఏదైతుందో అక్కడ రామ్ గోపాల్పేట వాళ్ళు, బేగంపేట వాళ్ళు, దాంతోపాటు కంటోన్మెంట్, మరి కంటోన్మెంట్ నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఆ ప్రాంతానికి రావడానికి మీరు రేపు లేదా రేపన్నా ఎల్లుండనో ఒకటి మీ కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు మంజు థియేటర్ దగ్గరికి వెళ్ళినాక బెంగాలీ వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు. అదేవిధంగా జనరల్ బజార్, క్లాత్ మార్కెట్ కానీ, జనరల్ మార్కెట్ కానీ వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో జాయిన్ అయిన తర్వాత మనం ప్యారడైస్ నుంచి అక్కడ నుంచి మన గాంధీ స్టాచ్యూ వరకు ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఆటో అసోసియేషన్ వాళ్ళు కావచ్చు, ఆకర్స్ కావచ్చు, మనకు సంఘీభావం తెలిపినటువంటి చాలా నిన్న మొన్న కలిసినప్పుడు వాళ్ళందరూ చెప్పాను,
మేము పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి. కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఒకవైపున గవర్నమెంట్ చెప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తుంది. అంటే మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి దీన్ని కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు పండుగ అయినప్పటికీ మనం సమావేశం పెట్టుకోవడానికి కూడా కారణం ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఒకవేళ మనం ఇప్పుడు రక్షించుకోకపోతే రాబో సమాజానికి మనం సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తాయి. రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు ఏది కూడా పర్మనెంట్ ఉండవు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ గౌరవ పెద్దలకు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యమైనటువంటి నాయకులు, వ్యాపార సంస్థల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ అధ్యక్షులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు సికింద్రాబాద్ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా ఈ ప్రభుత్వం మరి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్ యొక్క ఆత్మగౌరవం, అస్తిత్వం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మనందరి అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా చూశాను, నేను ఎక్కడ కూడా సికింద్రాబాద్ జోలికి వెళ్ళలేదు. హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్లో ఉంది, ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్ట్ పక్కన, దాన్నేమో మల్కాజిని నార్త్ జోన్గా చేశారు. బేగంపేట్, మరి అదేవిధంగా బోండా మార్కెట్, దీనంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో కలిపారు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్, ఇట్లా ఒకవైపునేమో నిన్న చాలా క్లియర్గా నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్లు అన్నీ మారిపోయినాయి. ఇదంతా కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదేవిధంగా నార్త్ జోన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిని కమిషనరేట్లోకి మార్చినటువంటిది. ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. ఈ విషయం మనకి ఎట్లా తెలిసిందంటే, మన సాధన సమితి నుంచి పవన్ వీళ్ళంతా పర్మిషన్కి అప్లై చేస్తే వాళ్ళు అధికారులు మాట్లాడినప్పుడు, పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏమో బేగంపేట పొమ్మన్నారు. అక్కడి నుంచి ఇది బేగంపేట రాదు, మల్కాజిగిరి కమిషనరేట్ పొమ్మన్నారు. మళ్ళీ అక్కడి నుంచి పోతే చిలకలగూడ ప్రాంతానికి పొమ్మని. అంటే ఈ విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వం ఒకవైపున అబద్ధాలు చెప్తూ రెండో వైపున వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని పోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. అయితే గత సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి ములుగు జిల్లా మేడారంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించడానికి నిర్ణయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో కేబినెట్ భేటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మేడారం సాక్షిగా జరగనున్న కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది. మేడారానికి సీఎం రేవంత్ ఈ నెల 18వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ఆపై సిపిఐ 100 ఏళ్ల వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు. రానున్న మున్సిపల్ లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కీలక చర్చ. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు కూడా మేడారానికి చేరుకుని మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పాల్గొంటారు. 18వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత
మేడారంలో కేబినెట్ భేటీని నిర్వహించి కీలక విషయాలపైన చర్చ చేయనున్నారు. మేడారంలో జరగనున్న కేబినెట్ భేటీలో త్వరలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో పట్టణ అభివృద్ధి పథకాలపైన వాటి నిర్వహణపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. అంతేకాదు ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో అందుకు తగినట్టు శాఖల వారీగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై సీఎం దిశానిర్దేశం చేస్తారు. రైతు భరోసా నిధుల విడుదల, హ్యామ్ రోడ్లు, ఇతర అంశాలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సారలమ్మల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవం మరుసటి రోజు ఉదయం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల నూతన ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దర్శనం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు. అదే రోజు రాత్రి ఆయన దావోస్ కు బయలుదేరుతారు.